వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ట్వీట్లపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. వేరే రాష్ట్రంలో ఉపాధ్యాయుడు తాగి పడిపోయిన వీడియోను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు ఆపాదించడంపై టీచర్లు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులను అవమానించేలా పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దుర్మార్గమైన పోస్ట్ను మంత్రి నారా లోకేష్ ఖండించడం అభినందనీయమన్నారు. విద్య నేర్పే గురువుల పట్ల నీచంగా ప్రవర్తించే వారికి మద్దతిస్తున్న పార్టీలను తుదముట్టించాలని కోరారు. దినోత్సవం రోజున సోషల్ మీడియాలోను ఫేక్ హ్యాండిల్ మీడియాస్లోనూ ఉపాధ్యాయులపై విషం చిమ్మేటట్లుగా కొన్ని ప్రకటనలు రావటం, సోషల్ మీడియా వేదికగా వాటిని మనం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని ఉపాధ్యాయులు ఎక్కడో జరిగినటువంటి ఒక విషయాన్ని ఉపాధ్యాయులు మద్యం సేవించి టేబుల్ కింద పడుకున్నారు అని చిత్రీకరించి అది ఫేక్ హ్యాండిల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా కొంతమంది సోషల్ మీడియా విషయం చిమ్మే వ్యక్తులు కావచ్చు చేసినటువంటి ఈ ప్రకటనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎస్టీ పక్షాన. అంతేకాదు ఈరోజు ఉపాధ్యాయులు ఎంతో ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని పెంపొందించవలసిన పరిస్థితిని క్రియేట్ చేయడం మానేసేసి ఇటువంటి ప్రకటన చేయటం దాన్ని ఖండిస్తా ఉన్నాం. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఖండించి ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నందుకు వారికి ముఖ్యంగా ప్రధానంగా వారికి అభినందనలు, గౌరవం ఉపాధ్యాయుల పట్ల ఉన్నందుకు మీకు తెలియజేస్తా ఉన్నాం.